కర్మ వల్ల జన్మ వస్తుంది. మరి మనం కర్మ చేయడం మానేసామనుకో, పాపము చేయొద్దు, పుణ్యము చేయొద్దు, అవునా కదా? మరి అంటనే ఏమడుగుతాడు ఒక ఆయన, నేను పాపము చేయకపోతే, పుణ్యము చేయకపోతే, లోక వ్యవహారం చేయకపోతే నా కడుపు ఎలా నిండుతుంది, నా సంసారం ఎలా నిండుతుంది, నా పిల్లలు ఎలా తింటారు, నేను పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, కాబట్టి నేను లోక వ్యవహారం చేస్తూనే ఉండాలి నాయన, నేను కర్మను చేస్తూనే ఉంటాను. నువ్వు కర్మను చేస్తూనే ఉంటే నువ్వు పుడతావు. ఇదే కదా మరి కర్మ సిద్ధాంతం. నువ్వు కర్మ చేస్తే పుడతావు. కానీ మన సాంప్రదాయంలో ఏంటంటే నువ్వు కర్మ చేసినా నువ్వు పుట్టవు. ఇది మన సిద్ధాంతం. అదేలాగా నువ్వు కర్మ చేస్తే పుడతావు అంటున్నావు, నువ్వు మళ్ళీ కర్మ చేసినా పుట్టను అంటున్నావు. ఇదే కావాలి. పెద్ద పెద్ద గ్రంథాలు మనకు వద్దు, మీకు ఇది చాలు.